4,999 అనే ప్రైస్ కి అంటే 60 లక్షలలో కూడా ఫ్లాట్ ఇస్తున్నారు. ఈ మార్చిలోనే హ్యాండ్ ఓవర్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ మెయిన్ రోడ్ మీద 1,00,000 నుంచి 1,20,000 స్క్వేర్ యార్డ్ కి నడుస్తుంది. 41 లక్షలు పోతే 19 లక్షలకు మీకు ప్లాట్ దొరుకుతుంది. అదే సార్, అదే చాలా అంత తక్కువ కాస్ట్. ఎందుకంటే బయట మార్కెటింగ్ వాళ్ళకి ఇయ్యం, మా ఓన్ గా చేస్తాం ఆఫీస్ తరపున. కాబట్టి నేనే బిల్డరు, నేనే ప్లానరు, కన్స్ట్రక్షన్, స్ట్రక్చరల్ ఇంజనీరు అన్ని మనమే ఉన్నాయి. కాబట్టి మా సంస్థలో దాదాపు 120 మంది ఇంజనీర్లు పనిచేస్తారు నా కంపెనీలో. మార్చి ఉగాదికి కొత్త సంవత్సరంలో అందరు కూడా దీంట్లో పాలు పొంగించుకోవాలి, మా అందరికి భోజనాలు పెట్టాలి. ఇది తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చేసారు, చాలా అయిపోయినాయి. దాదాపు 70% కంప్లీట్ అయినాయి, 30% ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఈ 1-2 months లో కంప్లీట్ అయిపోతుంది. 1,200 SFT ఏమో 2 BHK ఉన్నాయి, 1,400 వచ్చేసేమో 3 BHK ఉంది. ఇది అయోధ్య సర్కిల్లో అంటే మేడ్చల్ GHMC దాంట్లో వస్తుంది. ఇది మీరు కుకట్పల్లి JNT నుంచి 26 కిలోమీటర్ వస్తుంది సైట్. సాకేత్ భూసత్వదే మన ల్యాండ్ మార్క్. 4,999 కి పర్ SFT, అది కూడా 100 feet రోడ్ ఫేసింగ్ లోనే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది 2 BHK అండ్ 3 BHK సేల్ కి వచ్చాయి. సో ఈ యొక్క లొకేషన్ చూసుకుంటే మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు పక్కనే విల్లాస్ కనిపిస్తున్నాయి కదా. సో చుట్టూ విల్లాస్, మధ్యలో మనకి టవర్ అన్నమాట. సో ఫస్ట్ ఈ యొక్క బిల్డింగ్ తర్వాతే విల్లాస్ అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొంపల్లిలో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. అయోధ్య క్రాస్ రోడ్ నుంచి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ లో డైరెక్ట్ హైవే ఫేసింగ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ ని మనకు ప్రజెంట్ చేస్తున్న వారు మాతృభూమి డెవలపర్స్ వారి పార్క్ వ్యూ అనే ఈ యొక్క ప్రాజెక్టు 2 BHK 3 BHK G+5 floors లో అండ్ కమర్షియల్ గా కూడా ఇది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు డైరెక్ట్ గా రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల బోలెడని స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, మాల్స్, మెట్రో అన్ని కూడా దగ్గరలో ఉన్నాయి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చైర్మన్ వచ్చేసి యాదగిరి రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని విషయాలు మనతో క్లియర్ గా షేర్ చేసుకోబోతున్నారు. ఎందుకంటే 4,999 అనే ప్రైజ్ ఈ చుట్టుపక్కల ఎవరు ఇవ్వట్లేరు, సార్ మాత్రం ఇస్తున్నారు. అలాగే అని క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారంటే అస్సలు కాదండి. రెడ్ బ్రిక్స్, రివర్ శాండ్, మంచి క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. సో అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీ. సార్ నమస్తే. నమస్తే అండి ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ మా ప్రాజెక్ట్ విజిట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ముఖ్యంగా నచ్చింది కూడా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్ 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉండడమే కాకుండా 4,999 అనే ప్రైస్ కి అంటే 60 లక్షలలో కూడా ఫ్లాట్ ఇస్తున్నారు. ఈ మార్చిలోనే హ్యాండ్ ఓవర్ కూడా ఇవ్వబోతున్నారు. అసలు నాకు అది కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఇంత మంచి లొకేషన్ లో ఇవ్వడానికి, అది కూడా రెడ్ టు ముక్ ఆల్మోస్ట్ రెడీగా ఉన్న ప్రాజెక్ట్ ఎలా పాసిబుల్ అవుతుంది? మీ గురించి అండ్ కంపెనీ గురించి, ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ. మొత్తానికి మీరు అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ చెప్పే కంటే ముందు నా పేరు యాదగిరి రెడ్డి. మన మాతృభూమి సంస్థకు, అదేవిధంగా ఇండియన్ ఇంజనీర్స్ అసోసియేట్ అనేది నా కన్స్ట్రక్షన్ పర్మిట్ కంటే ముందు కూడా ప్లానింగ్ కంపెనీ. ఓకే సార్. అంటే GHMCకి, HMDAకు, తర్వాత ఏదైతే DTCP కానీ ఇవి ఉన్న అన్నిటికి కూడా మేము లైజనింగ్ చేస్తాం. పర్మిషన్స్ ఇప్పియడము, తర్వాత కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మేము చూడడము, ఇవన్నీ మనం చేస్తుంటాము బేసికల్గా. దాంతోపాటు నేను నా సొంతంగా ఎందుకు కన్స్ట్రక్షన్ చేయకూడదని ఈ మాతృభూమి అనే కంపెనీ 2012లో స్థాపించిన. అంతకుముందు కూడా నా ఓన్ కన్స్ట్రక్షన్స్ ఇండియన్ ఇంజనీర్స్ అసోసియేషన్ పేరు మీదనే నడిచేటి రన్నింగ్లో. కాకుండా ఒక బ్రాండ్ ఉండాలి, ఒక కంపెనీ పేరు ఉండాలి అనేది క్లయింట్లు అడుగుతున్నారు. ఏం సార్ ఇండియన్ ఇంజనీర్స్ యాదగిరి రెడ్డి అంటే ఎవరు కొనాలా అనేది కొనరు అన్న ఉద్దేశంతో నేనేం చేసినంటే మాతృభూమి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని పెట్టిన. దీంతో పాటు ఇంకొక 8 కంపెనీలు ఉన్నాయి నాయి. 8 కూడా మాతృభూమి బిల్డర్స్తో పాటు మాతృభూమి కన్స్ట్రక్షన్, మాతృభూమి ప్రాజెక్ట్స్, మాతృభూమి ఇన్ఫ్రా, గ్లోబల్ కన్స్ట్రక్షన్, ఈ విధంగా ఇవన్నీ కూడా వచ్చేసిన. ఈ ఏదైతే మీరు అడిగిరో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ మొత్తం 3,600 గజాల స్థలంలో మాతృభూమి పార్క్ వ్యూ అని పెట్టిన దీని పేరు. మాతృభూమి పార్క్ వ్యూ అని ఎందుకు పెట్టినామంటే వెనక చూస్తే మీకు 12,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది. పార్క్ అంటే చిన్నది అనుకుంటారు, కానీ అంత పెద్ద ఫారెస్ట్ ఉన్నప్పుడు ఈ పార్క్ అనే వర్డ్ని ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతో మాతృభూమి పార్క్ వ్యూ అనేది ఈ బిల్డింగ్ నామకరణం చేసిన. ఇది మీరు అడిగిన ప్రకారం ఏ విధంగా ఇస్తారు మార్చి లోపల ప్రాజెక్ట్ అంటే కనుక, నేనే బిల్డరు, నేనే ప్లానరు, కన్స్ట్రక్షన్, స్ట్రక్చరల్ ఇంజనీరు అన్నీ మనమే ఉన్నాయి. కాబట్టి మా సంస్థలో దాదాపు 120 మంది ఇంజనీర్లు పనిచేస్తారు నా కంపెనీలో. కాబట్టి దీనికి ఏ పార్ట్కి సంబంధించిన ప్లంబర్ అయితే ఎలక్ట్రికల్ కానీ, తర్వాత ఈ మేస్త్రీలు కానీ, పెయింటర్లు కానీ సంబంధించిన ఈ వర్క్ వాళ్ళకి అలాట్ చేసిన కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన యాక్షన్ ప్లాన్, మన టార్గెట్ ఏంది, అసలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ కావాలి అనే ఆ టాస్క్ వాళ్ళకి అప్పచెప్పినా ఆ టాస్క్ ప్రకారం వీళ్ళు కంప్లీట్ చేస్తారు. అందుకని నేను ఆ మార్చ్ అనే వర్డ్ని కంపల్సరీ నేను ఇస్తున్నా ఈ ప్రొడక్ట్ మార్చులు అనేసి
నేను చెప్పగలుగుతున్నా. ఇంకొకటి ఏంది, ఏ ఇంజనీర్ మీద ఆధారపడా, ఎందుకు ఇంజనీర్ నేనే, బిల్డర్ నేనే, ప్లానర్ నేనే అన్నప్పుడు అన్నీ మన చేతులు ఉన్నాయి కదా. నాకు ఏది పేపర్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు, అన్ని అవగాహన ఉన్నది కాబట్టి దాని మీద చేస్తున్నాం. మనం దాదాపు ఇప్పుడు 98 నుంచి మొదలు పెడితే ఈ 2026 అంటే దాదాపు మీకు ఎంత 28 ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్లో ఉండబట్టి. ఇంత ఉన్నప్పుడు ఇంకేం అవసరం? ఇంకోటి రోజు మేము సైట్లో ఉంటాం, సైట్లో మేము దగ్గరుండి పని చేపిస్తాం, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తాం. మీరు అన్ని సైట్లు చూడవచ్చు, ఇక్కడ అన్నిట్లో సిమెంట్ బ్రిక్ వాడుతున్నారు. ఈ పక్కనున్న 4 బిల్డింగ్లు తప్ప అన్ని కూడా మీరు వెనకకెళ్ళినా ముందుకెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సిమెంట్ బ్రిక్ వాడుతున్నాం. కానీ మనం ఏంది కరీంనగర్ రెడ్ బ్రిక్ వాడుతున్నాం. ఇది క్వాలిటీ ఉంటుంది, 1000 ఇయర్స్ ఉన్నా కానీ దాని లైఫ్ అనేది పాడు కాదు. తర్వాత సిమెంట్లోకి వచ్చినప్పుడు కూడా మీకు భారతి, అల్ట్రాటెక్ బ్రాండెడ్ సిమెంట్, క్వాలిటీ సిమెంట్ వాడితే ఈ అందరూ ఏమంటారు, గవర్నమెంట్ వాళ్ళు 50 ఇయర్స్ ఉంటుంది లైఫ్ అంటారు. నేనేమంటా 100 to 150 ఇయర్స్ ఉంటుంది అని చెప్తా. ఎందుకు చెప్తున్నా? నేను దగ్గర ఉండి కట్టిస్తున్నా కాబట్టి, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వేస్తున్నా కాబట్టి అని పక్కా చెప్పగలుగుతా. ఇది నా కంపెనీ గురించి, నా ప్రాజెక్టు గురించి ఇంతవరకు చెప్పగలుగుతున్నా. అదేవిధంగా మీరు అనగా ఎందుకు ఇక్కడ కడుతున్నారు, సెలెక్ట్ ఎందుకు చేసుకున్నారంటే ఈ లొకేషను ఫ్యూచర్ బాగుంది. ఇప్పుడున్న మన కరోనా వచ్చిన తర్వాత అందరూ హైదరాబాద్ నుంచి బయటకు వచ్చేసారు. అక్కడ మీకు రోడ్లు చిన్నగా ఉంటాయి, ఇక్కడ రోడ్లు విశాలంగా ఉంటాయి, అక్కడ మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత వాటర్ ప్రాబ్లం ఉంటుంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకొని హైదరాబాద్ బయటకు వచ్చినాం. ఈ 3 years బ్యాక్ ఏముంది, ఇదంతా అడవిలాగానే ఉండే. ఇప్పుడు మీరు చుట్టూ చూడండి, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్లు అయిపోయినాయి. ఈ సాకేత్ భూసత్వ కానీ, ఓంశ్రీ వాళ్ళు కానీ, అపర్ణ వాళ్ళు కానీ, మైహోమలు కానీ, కాసా గ్రాండ్ మీరు రోజు అడ్వర్టైజ్ వస్తుంది పెద్ద ఎత్తున. అది కూడా ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు 12,500 రూపాయలు కాస్ట్ పెట్టారు. మీకు ఓంశ్రీ వాళ్ళకు వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు, ఎవరు చెప్పరు. వాళ్ళు 7,500 పెట్టారు, సాకేత్ వాళ్ళు 7,500 పెట్టారు. దానికంటే తక్కువ కాస్ట్లో 4,999 కానీ ఆ ప్రోడక్ట్ ఇస్తున్నా. మీరు ఏ బిల్డర్ దగ్గరికి పోయినా 5 to 6 years చెప్తున్నారు హ్యాండ్ ఓవర్ టైం. కానీ నేనేం చెప్తున్నా 2 years చెప్పిన. 2 yearsలో 1 year కంప్లీట్ అయింది నాది, ఇంకో 1 year ఉంది. అయినా సరే 1 year కాదు, నేను 6 monthsలోనే ఇస్తా అంటున్నా ప్రాజెక్ట్. మార్చి ఉగాదికి కొత్త సంవత్సరంలో అందరూ కూడా దీంట్లో పాలు పొంగించుకోవాలి, మా అందరికి భోజనాలు పెట్టాలి. ఇది తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చేసారు, చాలా అయిపోయినాయి. దాదాపు 70% కంప్లీట్ అయినాయి, 30% ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఈ 1-2 monthsలో కంప్లీట్ అయిపోతుంది. ఇది సో మీరు ఈ యొక్క ప్రైజ్ ఇవ్వడానికి మెయిన్ రహస్యం ఏంటంటే మీరు ఇంకెవ్వరికి ఎలాంటిది ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్నీ మీరే కాబట్టి మీకు వర్కౌట్ అవుతుంది. అది బయట వాళ్ళకు మాకున్న తేడా ఏంటంటే ప్రోడక్ట్ మాదే, లైజనింగ్ మాదే, మీ ఫ్యూచర్ ప్లాన్ మాదే, థర్డ్ పార్టీ మీద ఆధారపడతలేం కాబట్టి అన్నీ మేము చేసుకో. సేల్స్ కూడా థర్డ్ పార్టీకి ఇస్తలేం కాబట్టి చూడండి, ఒక బ్యానర్ ఉందా, బ్యానర్ కానీ బోర్డు కానీ ఓర్డింగ్ కానీ మీకు ఎక్కడ కనబడవు, గూగుల్లో కూడా కనబడవు, మీకు ఎక్కడ యాడ్స్లో కూడా కనబడవు. మన ప్రోడక్ట్ కరెక్ట్ ఉన్నప్పుడు నాకు దాదాపు 86,000 మంది క్లయింట్స్ ఉన్నారు. ఏది ఈ 26 years లైఫ్లో నేను చేసిన ప్రాజెక్టులలో 86,000 మంది క్లయింట్లు అంటే చిన్నోళ్ళు ఏం కాదు. నాకు 4 ఆఫీసులు ఉన్నాయి, ఉప్పల్ ఒకటి, తార్నాక్ ఒకటి, అమీర్పేట. 4 ఆఫీసుల నుంచి మేము ఏం చేస్తున్నాం, క్లయింట్లకు ప్లాన్లన్నీ గీసిస్తున్నాం కాబట్టి అందులో ఉన్న ప్లాన్ల వాళ్ళే మా దగ్గరకు వచ్చేసి సారే ఇంజనీరు, సారే ప్లానర్ అని కాబట్టి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొనాలా అనుకున్న టైంలో ఇస్తారు, అనుకున్న మంచి క్వాలిటీ పెడతారు కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకున్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. అది ఇంకా దీనికి ఇంకొక లొకేషన్ అనేది, సైట్ లొకేషన్ చేసేటప్పుడు కూడా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ చూస్తున్నాం మనం. ఎందుకు ఒక ప్లానర్గా దీనికి ట్రాన్స్పోర్టేషన్ చూస్తే ఔటర్ రింగ్ రోడ్ 1 kilometer, నేషనల్ హైవే 2.5 kilometer, మన ముందే 100 feet రోడ్డు. ఏది ఇక్కడ నుంచి మీకు నూతనకల్ వెళ్తుంది, ఎయిర్పోర్ట్ వెళ్తుంది, దొండిగల్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. ఇది కాబట్టి అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దగ్గర ఉంది. తర్వాత మీకు ఎడ్యుకేషన్ హబ్ కూడా, మీకు ఎక్కడ లేని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి. 3 kilometer రేడియస్లో 9 స్కూళ్ళు ఉన్నాయి. పల్లవి స్కూల్ మన కొత్తగా వచ్చింది, విజ్ఞాన్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఢిల్లీ వర్డ్ స్కూలు, గీతాంజలి స్కూలు, మీకు టైమ్ స్కూలు, తర్వాత ఇక్కడికి పోతే మన సిఎంఆర్ మల్లారెడ్డి స్కూలు, తర్వాత చిరాక్ స్కూలు. ఇన్ని స్కూళ్ళు 9 స్కూలు మనకు 2 kilometer రేడియస్లో ఉన్నాయి. అంటే ఫ్లాట్ కొంటున్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఏమిటో స్కూల్ దగ్గర ఉంది కదా అని చూస్తారు. ఇది కాకుండా కాలేజెస్, మల్లారెడ్డి కాలేజీలో 58,000 మంది స్టూడెంట్స్, తర్వాత ఇంకో 3-4 కాలేజ్, మరి రాజశేఖర రెడ్డిది, MLRIT, ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీ, హీతం కాలేజీ, ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా 2-3 kilometersలో మనకు దగ్గర ఉన్నాయి. దాంతోపాటు ఏంది హెల్త్ విషయానికి వచ్చినప్పుడు ఏంది హాస్పిటల్స్ కావాలి, చాలా ఇంపార్టెంట్. మనం రెసిడెన్స్లో ఉంటున్నామంటే నైట్ ఫోన్ కొట్టినట్టు 1 kilometer 2 kilometer డిస్టెన్స్లో ఇప్పుడు మనకు 6 ఉన్నాయి. ఏమి మల్లారెడ్డి వాళ్ళది సిఎంఆర్ హాస్పిటల్ ఉంది, మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది, నారాయణ హృదయాలయం ఉంది, అరుంధతి ఉంది. ఎంత ఒక్కొక్కటి 20-30 ఎకరాలలో ఉన్నాయి. ఏదో 2,000 గజాలు 3,000 గజాలు కాకుండా 20 ఎకరాలు 30 ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి. ఇంకా మెడికల్ దగ్గర 3 kilometer పోతే అక్కడ కూడా 10-12 హాస్పిటల్ ఉన్నాయి. అంటే హెల్త్కి కూడా ప్రాబ్లం లేదు.
ఓకే ట్రాన్స్పోర్టేషన్ ఉంది, హెల్త్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. దానికంటే ఎక్కువ నేను చెప్పినప్పుడు పార్క్ ఉన్నది కాబట్టి గ్రీనరీ బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుంది. గ్రీనరీ ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే వర్క్ రోజు పోతాం, డబ్బులు బాగా వస్తాయి దండిగా. ఇంత మంచి సైట్ కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరన్నా క్లయింట్లు ఇక్కడ కొనుక్కున్నది కూడా వితౌట్ బ్యానర్తో రోడ్డు మీద పోయే వాళ్ళు చూసే కొనుక్కున్నారు. నాకాడ గతంలో కొన్న క్లయింట్లు ఎవరైతే వాళ్ళ బంధువులకు రెఫర్ చేస్తే వాళ్ళు కొన్నారు. ఇప్పుడు కూడా ఇది ఈ ప్లాస్టింగ్ అయిపోతుంది కాబట్టి పెయింటింగ్ అయినాక నేను అనుకుంటా నెల 2 నెలల్లో ప్లాట్లు మొత్తం ఎగిరిపోతాయి. ఎందుకంటే బయట మార్కెటింగ్ వాళ్ళకి ఇయ్యం, మా ఓన్గా చేస్తాం ఆఫీస్ తరపున కాబట్టి. కానీ చెప్పొచ్చు సార్, ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని విల్లాస్ హై రైజ్ లో మీరు వాళ్ళ కాంపిటీటర్ అయ్యారు యాక్చువల్లీ. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్ వాళ్ళకి మనం కాంపిటీటరే. వాళ్ళందరూ నా మీద తిడుతున్నారు రోజు, ఏం సార్ యాదగిరి సార్ మీకు ఎట్లా అవుతుంది 4,990 అండ్ హైవే ఫేస్ 4,999 రూపాయలకి ఏ విధంగా ఇస్తున్నాను అని అడుగుతారు. అంటే మట్టి పెట్టి కడుతున్నావా, దీన్ని పెట్టి, అలాంటిది వస్తుంది ఆలోచన. ఎందుకు వస్తుంది? పెద్ద కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి అంటే అనవసరమైన ఖర్చులు పెడుతుంది దాని మీద. ఆ ఖర్చు అంతా తీసుకుపోయి ఎవరి మీద వేస్తుంది? క్లయింట్ మీద వేస్తుంది. ఎందుకు వేస్తుంది? మీరు చూడండి, ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉండదు నా సైడ్ దగ్గర. సీసీ కెమెరాలు తప్ప సెక్యూరిటీ గార్డులు కూడా ఉండరు. వేరే ప్రాజెక్టులో పోతే ఏం చేస్తారు? సెక్యూరిటీ ఫస్ట్ అక్కడ ఆపి ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు, ఎక్కడికి వచ్చినావు, బిల్డింగ్ చూడకూడదు, నువ్వు ఇక్కడ ఆగి మా సార్ని కలిసి వెళ్ళిపోండి అని చెప్తారు తప్ప ఏ బిల్డింగ్లో పైదానికి ఎక్కి చూడనిచ్చే వాళ్ళు ఎవరు లేరు బిల్డర్స్. ఎందుకు లేరు? అక్కడికి వెళ్తే నువ్వు క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఏం వాడుతున్నావో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో, వాటర్ కొడుతురో లేదో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో పైదానికి పోనీయరు. కానీ నా దాంట్లో నేనేమంటా, ఏదైతే క్లయింట్ కొన్నారో వెళ్ళి చూసుకోమని చెప్తా. ఎందుకు చూసుకోమని చెప్తాం? కొనక ఒక ప్లాట్ కొన్నప్పుడు క్లయింట్ కష్టపడితే ఆ డబ్బులు వస్తాయి. ఆ కష్టపడితే వచ్చే డబ్బుల్ని వాళ్ళు చూసుకోవాలి. బిల్డింగ్ని ఏదైనా చేంజెస్ ఉన్నా ఏమంటా చేసుకోండి, మార్చుకోండి అండి, ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోం మనం. ఫస్ట్ ఉంది కాబట్టి అవకాశం ఉంది. కంప్లీట్ అయిన తర్వాత అయితే అలాంటి అవకాశం ఉండదు, ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో కంప్లీట్ అయిన తర్వాత చాలా అందంగా కనబడుతుంది. మా బ్రోచర్లు ఏదైతే చూపెట్టినో ఆ విధంగా దీని అవుట్లుక్ ఇవ్వగలుగుతాను నేను. సో మీరు ఇంకేమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు సార్ దీంట్లో ఎమ్యూనిటీస్ కిందకి వచ్చినప్పుడు ఏమవుతుందండి మేడం, అందరు చెప్తారు ఏదో పేపర్లో లేని అన్నీ చెప్తారు, పేపర్లో పెద్దగా చూపెడతారు, భూమి మీద అయితే ఏం కనబడవు. నేను పేపర్ అనేది లేదంటున్నా కదా, ఆ బ్రోచర్ అనేది నా వరకే ఉంటుంది. వచ్చి ప్లాట్ కొన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము, ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తలేము. దీంట్లో ఎమ్యూనిటీస్ 2 లిఫ్ట్లు ఉన్నాయి, 2 స్టేర్ కేసులు ఉన్నాయి, వాకింగ్ ట్రాక్ ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా 320 గజాలలో చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, మంజీరా వాటర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్, పవర్ బ్యాకప్. ఎందుకంటే కొంతమంది ఇస్తలేరు, బిల్డర్లు పెట్టుకోమని చెప్తున్నారు, ఏది ఓనర్లని. తర్వాత ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేస్తారు, మీటర్లు పెట్టట్లేరు కొంతమంది బిల్డర్లు. అట్లా కాదు, ప్రతి ఇంటికి మీటర్ ఇస్తున్నాము, ఆర్ఓ ప్లాంట్ సిస్టమ్ కనెక్టివిటీ ఇస్తున్నాము, గ్యాస్ కూడా ఫ్యూచర్లో ఏమవుతుంది మేడం ప్రొవిజన్ ఇస్తున్నాము. ఇంకోటి ఇప్పుడు ఏమవుతుంది, అంతా ఈవీ ఛార్జెస్ వచ్చినాయి, ఈవీ వెహికల్స్ వచ్చినాయి. చాలా మంది బిల్డర్లు ఈవీ వెహికల్కి కానీ ఛార్జింగ్ కానీ ఆ ప్రొవిజన్ ఇస్తలేరు. ప్రొవిజన్కి ఎంత ఖర్చు అవుతుంది మాట 20-25 వేలు అవుతుంది. ప్రతి వాళ్ళకి పార్కింగ్ దగ్గర మనం ప్రొవిజన్ కల్పిస్తున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఇప్పుడు మోదీ గారు చెప్తున్నారు కదా, అందరు ఈవీ అంటున్నారు కదా, ఆ ఈవీ వైపు మనం వెళ్ళాల్సి ఉంది. దానికోసం అది కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. గ్రీనరీ చుట్టూ 1 మీటర్ గ్రీనరీ ఇస్తున్నాం. టెర్రేజ్ మీద గ్రీన్ ప్లాంట్స్ ఇస్తున్నాము. టెర్రేజ్ ప్లాంట్స్ ఎందుకు ఇవ్వాలంటే ఫ్యూచర్లో చాలా మంది, ఇప్పుడు మా ఇంటి మీద అంతే, మేము ఒక కూరగాయ కూడా 10% కొంటాం, 90% మా ఇల్లు చూస్తే మా ఇంట్లోనే పండుతాయి. మనం కూడా ఈ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఆక్సిజన్ వస్తుంది, తర్వాత వెజిటబుల్స్ కూడా పండుతాయి. ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. కార్ పార్కింగ్లు కూడా ప్రతి దానికి డబుల్ బెడ్రూమ్కి 1 కార్ పార్కింగ్, 3 బెడ్రూమ్కు 2 కార్ పార్కింగ్లు ఉన్నాయి. 3,600 స్క్వేర్ యార్డ్స్లో 78 ఫ్లాట్స్ వచ్చినాయి. ఒక్కొక్క ఫ్లోర్కు అంటే సెల్లార్, పార్కింగ్, గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్, టోటల్ 6 ఫ్లోర్స్. దీంట్లో 13 ప్లాట్స్ అంటే 12 ప్లాట్స్ ఏమో 2 BHK ఉంది, 1 3 BHK ఉంది. అట్లా ఆ విధంగా మనకి ఏమవుతున్నాయి, 6 వచ్చేసి 3 బెడ్రూమ్, 72 ప్లాట్స్ వచ్చి 2 బెడ్రూమ్. ఇవి మన దాంట్లో ఉన్న ప్రాపర్టీ. 1,200 SFT ఏమో 2 BHK ఉన్నాయి, 1,400 వచ్చేసేమో 3 BHK ఉంది. ఎక్కువ యూనిట్స్ వచ్చేసి మీకు వచ్చేసి 2 BHK 1,200 యూనిట్స్ ఉన్నాయి. 2 BHK వాళ్ళకి వచ్చి 41 స్క్వేర్ యార్డ్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది ల్యాండ్. 100 స్క్వేర్ ఫీట్ SFT మన కార్ పార్కింగ్ వస్తుంది. అసలు 100 అంటాం కానీ దాదాపు 300 SFT వాళ్ళకు ఉంటుంది ఒక్కొక్క కార్కి. అన్డివైడెడ్ షేర్ మటుకు 41 స్క్వేర్ యార్డ్ 2 BHK అంటే 1,200 SFTకి. తర్వాత 3 BHKకి వచ్చేసి 46 స్క్వేర్ యార్డ్స్ 3 BHKకి వస్తుంది. దీంట్లో ఇక్కడ ల్యాండ్ రేట్ ఎట్లా ఉంది? రేట్ వచ్చి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, మీరు అవుటర్ రింగ్ రోడ్ పడడం మూలంగా అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాం కాబట్టి ఈ మెయిన్ రోడ్ మీద 1,00,000 నుంచి 1,20,000 ఒక పర్ స్క్వేర్ యార్డ్కి నడుస్తుంది. లోపలికి వెళ్ళినట్లయితే 80,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది.
కాబట్టి కాస్ట్ పరంగా చూసుకున్నప్పుడు మీకు 41 స్క్వేర్ యార్డ్ అంటే 41 లక్షల రూపాయలు ల్యాండ్ మీద వచ్చినట్టే. కన్స్ట్రక్షన్ ఏమైతే మేము 65 లక్షలకు మేము అమ్ముతున్నాం ఇప్పుడు ఈ ప్లాట్. 65 lakhs అన్నప్పుడు మన ఎమ్యూనిటీస్ పోతే 60 lakhs ప్లాట్. 60 lakhsలో మీకు ఏమవుతుంది, 41 లక్షలు పోతే 19 లక్షలకు మీకు ప్లాట్ దొరుకుతుంది. అదే సార్, అదే చాలా అంత తక్కువ కాస్ట్. నేను అన్నా కదా ఇంతమంది థర్డ్ పార్టీకి మాకు చూసుకునేది ఏంటంటే మా దగ్గరుండి కట్టించుకుంటున్నాం కాబట్టి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూస్తున్నాం కాబట్టి. తర్వాత ఎక్కడ కూడా ఏ బిల్డర్ దగ్గరుండి కట్టాడు, ఏ ఇంజనీర్ కూడా దగ్గర ఉండడు, మంది మీద ఆధారపడతారు. మేము అట్లా కాదు, మేము సైట్లో ఉండి కట్టడం మూలంగా కాస్ట్ మేము దగ్గర ఉండి చేసేసుకోవడం మూలంగా ఈ ఎక్స్పీరియన్స్ తోటి కాస్ట్ అనేది తగ్గించుకుంటున్నాం అంతే. టీ వర్క్లో మీరు సైట్ ఉన్నది నీట్గా ఉంది చూడండి, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంది, మెయిన్ రోడ్ ఉంది. ఇంకా ఈ చుట్టుపక్కల మనకి లొకేషన్ హైలైట్స్ ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఇక్కడ కొనడానికి సూట్? నిజంగా ఈ లొకేషన్ మనం ఇప్పటిదాకా నేను చెప్పలే పేరు మీకు. ఇది అయోధ్య సర్కిల్లో అంటే మేడ్చల్ GHMC దాంట్లో వస్తుంది. అయోధ్య సర్కిల్ అంటే ఫేమస్. ఆ పేరు కూడా ఇవాళ అయోధ్య రాముని పేరు పెట్టారు ఎవరో ఉత్తముడు. ఆ పేరు పెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఇది మీరు కుకట్పల్లి JNT నుంచి 26 కిలోమీటర్ వస్తుంది సైట్. అయోధ్య సర్కిల్ అంటారు. సాకేత్ భూసత్వాన్ని అందరు రేడియోలలో, టీవీలలో, పేపర్లలో బాగా విని ఉంటారు. ఈ సాకేత్ భూసత్వదే మన ల్యాండ్ మార్క్. అది కూడా కాకుండా పక్కనే యశోద హాస్పిటల్ ఉంది కాబట్టి నర్సింగ్ కాలేజీ ఇది. తర్వాత ఇక్కడి నుంచి వెళ్తే కొంపల్లిలో ఇంతకుముందు సినీ మూవీ వాళ్ళందరూ కూడా ఇక్కడ భూములు బాగా కొనుక్కొని పెట్టుకున్నారు. అవన్నీ కూడా విచ్చలవిడికి ఇప్పుడు అన్ని విల్లా ప్రాజెక్టులు అయిపోయినాయి. దాదాపు నాకు ఈ చుట్టుపక్కల 4 కిలోమీటర్ రేడియస్లో 12 ప్రాజెక్టులు నడుస్తున్నాయి, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు. అన్నీ కూడా 9,000 నుంచి మొదలు పెడితే 13,000, 16,000 దానికి నడుస్తున్నాయి. అపార్ట్మెంట్లు చూసినట్లయితే దాదాపు 7,500 నుంచి పెడితే 9,000 దానికి అవి నడుస్తున్నాయి. అది తక్కువ కాస్ట్ మనదే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ లొకేషన్ని అయోధ్య సర్కిల్ అనగానే మంచి ప్రైమ్ లొకేషన్, గ్రీన్ బెల్ట్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి ఎవరు కూడా కొనుక్కునేది బాగుంటుంది. అది నార్త్లో, హైదరాబాద్కు నార్త్లో ఉండడం మూలంగా అక్కడంతా జంగిల్, కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఇక్కడ హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్, కొండాపూర్, తెల్లాపూర్ అనగానే ఏంది సాఫ్ట్వేర్ వాళ్ళు కారు మీద కారు పెట్టేస్తే 2 గంటల నుంచి 6 గంటల దానికి పట్టే రోజు కూడా పట్టినవి ఉన్నాయి. మన వర్షాకాలంలో బాగా జామ్ అయిపోతుంది ట్రాఫిక్. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే మీకు హైటెక్ సిటీ వెళ్ళిపోతున్నారు. వాటర్ ప్రాబ్లం లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం లేదు. తర్వాత మంజీరా వాటర్ కూడా మన ముందు నుంచే వెళ్ళిపోయింది. అదొక బెనిఫిట్ మనకు. ఇక్కడ 24 hours సర్వీస్ ఉంటుంది వాటర్కి. ఎందుకు మెయిన్ లైన్ మనకు ముందు పోవడం వల్ల అది కూడా ఒక బెనిఫిట్ మనకి. వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అట్లా. సో మంచి లొకేషన్ హైలైట్స్ ఉన్నాయి అండ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. సో మన వ్యూవర్స్, ధనలక్ష్మి ప్రాపర్టీ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. మీ వ్యూస్ నా మొదటి ఇంటర్వ్యూ మీతోనే స్టార్ట్ అయింది. 26 yearsలో ఏ టీవీ ముందు కానీ, ఏ పేపర్ ముందు కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చినా నాది నాకే ఉన్నది. నా మార్కెటింగ్ ఎవరు అవసరం లేదు. నా కంపెనీ తరపున ఉన్న క్లయింట్లే చాలన్నా. మీరు అదృష్టవంతులు, నేను కూడా అదృష్టవంతుని. ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తున్నా. గతంలో ఎవరు కూడా నన్ను యాదగిరి రెడ్డి అనేది కానీ, మాతృభూమి కానీ, ఇండియన్ ఇంజనీర్స్ కానీ పర్సనల్గా చూసిన వ్యక్తులు ఉన్నారు తప్ప ఏ టీవీలో, పేపర్లో, యూట్యూబ్లో, ఈ ఛానళ్ళలో కూడా ఎక్కడ నన్ను చూడలేదు. యాదగిరి రెడ్డి ఏదో పెద్ద మనిషి అనుకుంటారు. బిల్డర్ పెద్దోని కావచ్చు, ప్లానర్ పెద్దోని కావచ్చు. నీ GHMCలో కానీ, HMDAలో కానీ ఇండియన్ ఇంజనీర్స్ అసోసియేట్ అని కొట్టగానే మనయే ఫైళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా బిల్డర్ అంటే ఎవరు గుర్తుపట్టరు, ఇంజనీర్ అంటేనే గుర్తుపడతారు. ఇండియన్ ఇంజనీర్స్ అసోసియేట్ ఫౌండర్, డైరెక్టర్ అన్ని నేనే కాబట్టి ప్రతి ఆఫీసర్ గుర్తుపడతారు, ప్రతి వ్యక్తి కూడా గుర్తుపడతారు. కాబట్టి మీ ఛానల్ తరపున అరే ఎట్లా పట్టుకున్నావు యాదగిరి రెడ్డి గారిని కూడా మిమ్మల్ని కూడా అడుగుతారు. మాకు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, మీకు ఏ విధంగా ఇచ్చారని కూడా అడుగుతారు. సంతోషం మీకు. థ్యాంక్ యూ మా సైట్ విజిట్ చేసినందుకు. దారిలో పోతున్నారు, మాకు ఇక్కడ ఆగిర్రు, ఇంటర్వ్యూ ఏమన్నారు ఇస్తున్నాము. సంతోషం. మీ తరపున మాకు కూడా క్లయింట్ రావాలా. మంచి ప్రాపర్టీ కాబట్టి మీ తరపున మంచి క్లయింట్లు వస్తారని మేము నమ్ముతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చూసారు కదండి, 60 lakhsకే ఫ్లాట్, అది కూడా కొంపల్లి లొకేషన్లో, మంచి కన్స్ట్రక్షన్లో. సో ఇలాంటి ఒక ఫ్లాట్స్ అవకాశాలు చాలా చాలా తక్కువ వస్తాయి అండి. అస్సలు మిస్ చేసుకోకుండా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసి విజిట్ చేయండి. డైరెక్ట్ వాకింగ్ కూడా రావచ్చు మీరు. సో కాల్ చేస్తే మీకు లొకేషన్ షేర్ చేస్తారు, వచ్చి కలవచ్చు, నచ్చితే బుక్ చేసుకోవచ్చు. సో ఓపెన్ మార్కెట్ అనమాట, డైరెక్ట్ బిల్డరే సేల్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నారు. ఇదండి నా వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.